ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్రే ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత ఈ డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్ కేంద్రానికి సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసినటువంటి ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి 90 వరకు దాదాపుగా రేడియో ఆబాల గోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. శ్రీ దువ్వూరి సుబ్బారావు గారి జీవన చిత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం. బిందువు నుండి సింధువుగా వీరి జీవితం విస్తరించింది. 1972లోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్గా నిలిచిన వీరు నెల్లూరు జాయింట్ కలెక్టర్గా, ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేశాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా, భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. ఇలా ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితుడైన తొలి వ్యక్తి కావడం ఒక విశేషం. అంతేకాదు, వీరు ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్తగా సేవలందించారు. 90వ దశకం చివరిలో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా పుంజుకునేలా చేసిన ఘనత శ్రీ సుబ్బారావు గారికే దక్కింది. వీరు ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించి ఆయా దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో కీలక ఉపన్యాసాలు చేశారు. వీరు ఉత్తమ రచయిత కూడా. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రచించిన బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకంపైన ఒక జర్నల్ కోసం సమీక్ష చేసిన తొలి వ్యక్తి. ఆర్బీఐ నుండి వెలువడే పత్రికల్లో ఎన్నో క్లిష్టమైన ఆర్థిక విధానాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వాటిని విపులంగా, సులభతరంగా మార్చి ప్రచురింపచేశారు. అన్నిటిని మించి వీరు మానవతావాది. మారుమూల పల్లెల్లోని వారికి కూడా ఆర్థిక అక్షరాస్యత అందే విధంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి నిర్వహించారు. సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థితికి ఎదిగిన శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు ప్రస్తుతం ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వీరితో సంభాషించి వీరి జీవన ప్రస్థానంలోని మలుపులు, మజిలీల గురించి ఒక విహంగ వీక్షణంగా తెలుసుకుందాం. నమస్కారం సార్, ఆకాశవాణి మీకు స్వాగతం పలుకుతుంది. నమస్కారం రామారావు గారు, నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. సార్, మీ జీవన చిత్రం 7 రంగుల ఇంద్రధనుస్సు వల్ల కనిపిస్తుంది. అంటే ఒక్కో వర్ణం వెనకాల మళ్ళీ ఎన్నో ఒక ఉపవర్ణ కాంతిరేఖలు ఉంటాయి. వీటిని దర్శించే ముందు రేడియోతో మీ అనుబంధాన్ని, అంటే మీ బాల్యం నుంచి ఒక శ్రోతగా, ఆ తర్వాత ఒక కళాకారునిగా, ఒక అధికారిగా ఒక చిన్న విహంగ వీక్షణంగా స్థూలంగా చెప్పండి సార్. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు మీరు చెబుతుంటే గుర్తొస్తోంది, చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే చాలా అనుభూతులు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏమిటంటే పొద్దున్న టైం, అప్పుడు ఫోన్స్ అవి ఉండేవి కాదు కదా, టైం దిద్దుకోవాలంటే ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ వచ్చే ముందు పిప్ 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 అంటుంది. దాన్ని బట్టి టైం దిద్దుకోవడం నాకు ఇంకా బాగా గుర్తు. రెండోదేమో రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో అంత వేరే ఇంకా రేడియో లేదు కదా. కొన్ని ప్రోగ్రాంలు ఇంట్లో అలా ఎవరో ఒకరు పెట్టుకుని అందరూ వినేవాళ్ళం అనమాట. మనం ఎటు అటు వెళ్తున్నా, ఏ పనులు చేసుకుంటున్నాను, ఈ గ్రామస్తుల కార్యక్రమాలు, మీ రైతుల కార్యక్రమాలు అవన్నీ మనం అక్కడ రేడియో ముందు కూర్చుని వినకపోయినా నాకు వినేవాడిని.
తర్వాత కొంచెం పెరిగాక నేను ఏలూరులో పుట్టి పెరిగానండి. అప్పుడు 10-12 ఏళ్ళు వచ్చినప్పుడు రేడియోలో నా పేరు వినాలని ఉండేది. ఇదే పిల్లల ప్రోగ్రామ్కి రాసేవాడిని. 2 వారాలకు ఒకసారి ఉత్తరం రాసేవాడిని, లేకపోతే ఒక కథ రాసేవాడిని. ఏదో నా పేరు వినేస్తా వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఆ ఉత్తరం రాశాక ప్రతి వారం ఆ పిల్లల ప్రోగ్రాం దగ్గర కూర్చుని నా పేరు వినపడుతుందేమో అని చూడడం. ఎప్పుడో ఒకసారి పేరు వచ్చేది, కానీ అది ఆ మిగిలిన వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదు కదా. ఇప్పుడు అయితే మనం రికార్డ్ చేసి చెప్పేస్తాం నా పేరు వచ్చింది చూడు అని చెప్పేసి, అప్పుడు ఆ అవకాశం కూడా ఉండేది కాదు. తర్వాత ఒకటి చెప్పలేదంటే, నేను తర్వాత 12 ఏళ్ళప్పుడు సైన్స్ స్కూల్లో జాయిన్ అయ్యానండి కోరుకొండలో. ఆ సైన్స్ స్కూల్లో మా ప్రిన్సిపల్ గారేమో రోజు అసెంబ్లీలో ఎవరో ఒకరు న్యూస్ చదవాలి. ఆ న్యూస్ చదవడానికి మేము ఆల్ ఇండియా రేడియో న్యూస్ 8 o'clock విని అసెంబ్లీ 9 o'clock అయ్యేసరికి అంతా మేము అది ట్రాన్స్క్రైబ్ చేయాలి. అప్పుడు ఆ యాక్సెంట్ కూడా పూర్తిగా అర్థమయ్యేది కాదు వాళ్ళు ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే. అది వారానికి ఒకసారి నా డ్యూటీ వచ్చేది. ఆ రోజు త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి 7:55 కల్లా రేడియో దగ్గర విని, అప్పుడు ఏదో రేడియో కూడా అంత క్లియర్గా వచ్చేది కాదు, అదంతా విని దాన్ని మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేసి 9 o'clock కల్లా న్యూస్ ఇచ్చేవాడిని. అది నాకు చాలా నేర్చుకున్నాను దాని మూలంగాను. ఆల్ ఇండియా రేడియో న్యూస్ వినడం, ఆ న్యూస్ మనం ట్రాన్స్క్రైబ్ చేయడం, మళ్ళీ చదివి వినిపించడం. సో ఆల్ ఇండియా రేడియో ఒక విధంగా నాకు గురువు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత డిగ్రీ తర్వాత ఎప్పుడన్నా మీరు ఆకాశవాణిలోకి వచ్చారా సార్? చాలాసార్లు వచ్చానండి. నా మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఇందాక మీకు చెబుతున్నాను, మనం ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు. నేను ఐఐటి కాన్పూర్లో చదువుతున్నప్పుడు యూత్ ప్రోగ్రామ్ ఉండేది, యువవాణి అనుకుంటా. దానికి వెళ్ళి ఎవరన్నా మీరు ఏమైనా చెప్పచ్చు, చదవచ్చు, రాసింది చేయొచ్చు అంటే, నేను కాన్పూర్ నుంచి ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళి యువవాణిలో నాకు ఇప్పుడు గుర్తులేదు ఏం చదివానో కానీ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. దానికి అప్పుడు వాళ్ళు 25 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్పగా అనిపించింది అన్నమాట. 25 రూపాయలు సంపాదించాను ఇవాళని చెప్పేసి. అది నా ఫస్ట్ ప్రోగ్రాము. తర్వాత పార్వతీపురం సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు, తర్వాత ఇక్కడ ఏపీఐడిసిలో చేసేవాడిని, మీ ఆల్ ఇండియా రేడియో పక్కనే ఆఫీసు. తర్వాత స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆల్ ఇండియా రేడియోలో సందర్భాల్లో వచ్చి ఏదో ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ లేకపోతే మేము చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకి చెప్పడానికి కానీ ఆల్ ఇండియా రేడియో మీడియంగా ఉపయోగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సంతోషం సార్. మరి మీ సొంతూరు ఏలూరు అని చెప్పారు. మీ అమ్మా నాన్నలు వారి పేర్లు, వారు ఏం చేసేవాళ్ళు చెప్పండి. మా నాన్నగారి పేరు మల్లికార్జునరావు గారండి. ఆయన ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసేవారు. మా అమ్మగారు ఆవిడ చదువు అంతా నేను అనేవాడిని, స్కూల్లో వెళ్ళిన చదువు కంటే ఆవిడ బ్రతుకులో నేర్చుకున్న చదువు ఎక్కువ. ఆవిడ చాలా విద్యావంతురాలుగానే చెప్పుకోవాలి, కానీ స్కూల్లో చదువుకున్న విద్య కాదనమాట, అదంతా జీవితంలో నేర్చుకున్న విద్య. వాళ్ళిద్దరూ ఇప్పుడు కాలం చేశారు, కానీ వాళ్ళ స్ఫూర్తి వల్ల, వాళ్ళ త్యాగం వల్ల. లేరండి, మాకు 7 ఉన్నాం మేము. నాకు 4 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య ఉన్నారు, ఒక అన్నయ్య పోయారు. సో మేమందరం ఉన్నాము. అప్పుడు మా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ బడ్జెట్తో మా నాన్నగారి జీతంతో మమ్మల్ని ఎలా పోషించారో అన్నది ఇప్పుడు నాకు వెనక్కి తిరిగి ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. ఒక విధంగా మా పేరెంట్స్ అంతా రెస్పెక్ట్, ప్రేమ పెరుగుతుంది కూడాను. తర్వాత మీరు సైనిక స్కూల్ కోరుకొండలో పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు సార్? సైన్స్ స్కూల్లో అప్పుడు ఇంటర్మీడియట్ క్లాస్ 11 నేను సైన్స్ స్కూల్లోనే చేశాను. సైన్స్ స్కూల్లో చదువుతుంటే ఏమిటంటే నాకు గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఉంది సార్. ఆ స్కాలర్షిప్ తీసుకుంటే ఒక కండిషన్ ఉంది, ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి. సో నేను ఎన్డీఏ రాశాను, చాలా గట్టిగా చదివి రాశాను. అప్పుడు ఏదో ఆర్మీలో జాయిన్ అయిపోవాలని చాలా గట్టి ప్రయత్నమే చేశాను. ఎన్డీఏలో ఆల్ ఇండియా నెంబర్ 3 ర్యాంక్ వచ్చింది నాకు ఎగ్జామ్లో. కానీ అప్పుడు ఈ మెడికల్గా డిస్క్వాలిఫై అయ్యాను అనమాట. కళ్ళకి అది కొంచెం నాకు చిన్నప్పుడు ఏదో కళ్ళలో సమ్ న్యూరైటిక్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్డీఏ అలాగా పోయిందని చెప్పేసి ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ లాంటికి సమానం అనమాట, అది పాస్ అయ్యాను. అది పాస్ అయ్యాక సైన్స్ స్కూల్ విద్య అయిపోయింది. అది అయ్యాక ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను అనమాట. ఐఐటిలో మీరు బీఎస్సీ ఫిజిక్స్తో చేశారు కదా? చేశానండి. అంటే ఇప్పటిలాగే అప్పుడు కూడా జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది, దాంట్లో పాస్ అయ్యాను. ఇంజనీరింగ్ వెళ్ళాలా, ఇప్పుడు బీఎస్సీ చాలా మందికి తెలియదు ఐఐటీలో బీఎస్సీ కూడా ఉంటుందని చెప్పేసి. ఐఐటీస్ అంటే ఇంజనీరింగ్ అనే అనుకునేవాళ్ళు. నేను కూడా అలా అనుకునే రాశాను. రాసి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నేను చూశాను ఏమిటేమిటి కోర్సులు ఉన్నాయని చెప్పేసి, బీఎస్సీ కూడా ఉందని చెప్పారు. నాకు అప్పుడు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంచేత నేను ఇంజనీరింగ్ అంటే ఇదే నేను చదువుతానని చెప్పి బీఎస్సీ ఆప్ట్ చేశాను.
ఖరగ్పూర్లో ఒక్కచోటే ఉండేది అప్పుడు, ఐఐటి ఖరగ్పూర్లో. సో ఐఐటి ఖరగ్పూర్ వెళ్ళాను నేను. సార్, మరి మీరు డిగ్రీ అంటే ఖరగ్పూర్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటిలో ఫిజిక్స్, భౌతిక శాస్త్రం చదివి మళ్ళీ ఎంఎస్సి ఫిజిక్స్ కాకుండా ఎకనామిక్స్ చేయడంలో ఆంతర్యం ఏంటి? అది కూడా మళ్ళీ ఇక్కడ కాకుండా బయట మీరు చేశారు. నేను ఎంఎస్సి ఫిజిక్స్ కూడా చేశానండి. చేశారా? ఖరగ్పూర్లో బిఎస్సి చదివాక ఐఐటి కాన్పూర్లో ఎంఎస్సి చదవడానికి వెళ్ళాను. ఆ ఎంఎస్సి చదువుతూ ఉన్నప్పుడే ఐఏఎస్ పరీక్ష రాశాను. సివిల్స్ అప్పుడు ఐఏఎస్ పరీక్ష అనేవారు, ఇప్పుడు సివిల్స్ అంటున్నారు. ఆ సివిల్స్ రాశాను. సివిల్స్లో క్వాలిఫై అయ్యాను. ఐఏఎస్ జాయిన్ అయ్యాను, ట్రైనింగ్ అయ్యాను. ఇక్కడ సబ్ కలెక్టర్గా చేశాను. తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎఫ్టీఏ, స్మాల్ ఫార్మర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో కూడా చేశాను. అప్పుడు ఏమిటంటే నాతో ఎంఎస్సి చదివిన వాళ్ళు, నా స్నేహితులు చాలామంది, నేను ఒక్కడనే ఐఏఎస్లోకి వచ్చాను. చాలామంది 75% అమెరికా వెళ్ళి పిహెచ్డీలకు వెళ్ళిపోయారు. సో నేను ఐఏఎస్ పాస్ అయ్యి 4 ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళందరికీ అమెరికాలో పిహెచ్డీలు వచ్చేసాయి. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, చూడు నేను పెద్దగా చదవలేదు, ఎంఎస్సితో చదువు ఆపేశాను, ఐఏఎస్లోకి వచ్చేసాను, ఇంకా కొంచెం చదివితే బాగుంటుంది కదా అనిపించింది. అప్పుడు ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అని చెప్పేసి ఐఏఎస్లో వచ్చాను కాబట్టి ఫిజిక్స్ కంటే ఎకనామిక్స్ చదివితే మంచిది, ముందు అది ఉద్యోగరీత్యా పనికి వస్తుందని చెప్పి ఎకనామిక్స్కి అప్లై చేశాను అమెరికాలో యూనివర్సిటీస్కి. ఇక్కడ ఇండియాలో అయితే నేను ఫిజిక్స్ చదివాను కాబట్టి ఏ యూనివర్సిటీ నన్ను ఎకనామిక్స్లో అడ్మిట్ చేసుకునేది కాదు. కానీ అమెరికాలో వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ కాబట్టి నేను ఫిజిక్స్ చదివినా సరే ఆ బ్యాక్గ్రౌండ్తో కూడా నువ్వు ఎకనామిక్స్ చదవచ్చు అని చెప్పేసి నాకు పిహెచ్డీలో అడ్మిషన్ వచ్చింది, అసిస్టెంట్షిప్ కూడా వచ్చింది. అంచేత ఐఏఎస్ పాస్ అయ్యి 4 సంవత్సరాలకి స్టడీ లీవ్ తీసుకుని అమెరికా వెళ్ళాను పిహెచ్డీ చేయడం. అంటే ఒక సందేహం సార్, డిగ్రీలో ఎకనామిక్స్ 3-4 ఇయర్స్ చదివే ఎకనామిక్స్ చాలా టఫ్ సబ్జెక్ట్ అంటారు. అది కూడా ఆర్థిక శాస్త్రం డిగ్రీలో ఆప్షన్ లేకుండా మీరు మొత్తం సైన్స్ తీసుకొని ఒకటేసారి ఒక యూటర్న్ లాగా మళ్ళీ మీరు ఒక ధైర్యంతోనే వెళ్ళారు ఎకనామిక్స్కి. ధైర్యంతోనే వెళ్ళానండి, కానీ నేను ఒక్కడనే కాదు, చాలామంది అలా ముందు ఫిజిక్స్ చదివి ఎకనామిక్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎకనామిక్స్ ఒకటండి, చాలా కామన్ సెన్స్. ఫిజిక్స్ అయితే మీరు బుక్లో చదివి ఆ ఈక్వేషన్స్, డెరివేషన్స్ అవన్నీ నేర్చుకోవాలి. కానీ ఎకనామిక్స్ కామన్ సెన్స్తో అర్థం చేసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు కూడాను, ఇది ఇలా జరుగుతుందని చెప్పి. నేను ఒక చోట రాశాను కూడాను, ఎకనామిక్స్ ఫిజిక్స్ చాలా డిస్టింక్ట్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ అంటే ఇది రైట్ అంటే అది రైట్, మీరు అలా అంటున్నారు, కాదు నేను ఇలా అంటానంటే వీల్లేదు. ఎకనామిక్స్లో మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, నా అభిప్రాయం నాకు ఉండొచ్చు, మీరు రైట్ అంటే మీరు అనుకోవచ్చు, నేను రైట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎకనామిక్స్ ఈజ్ అ సోషల్ సైన్స్, ఫిజిక్స్ ఈజ్ అ న్యాచురల్ సైన్స్. సో న్యాచురల్ సైన్సెస్లో దేర్ ఇస్ ఓన్లీ వన్ రైట్, ఎకనామిక్స్లో అన్ని చాలా రకాలుగా రైట్ అనుకోవచ్చు. ఇంకొకటి సార్, మన దేశంలో ఇప్పటికీ స్వాతంత్ర్యం పూర్వం నుంచి అప్పుడు ఐసీఎస్, సివిల్ సర్వీసెస్ అంటే ఒక బంగారు కళలాగా భావించారు, భావించబోతున్నారు కూడా. ఏ కోచింగ్లు, ఏ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో, అంటే 70లో బహుశా మీరు సివిల్స్ టాపర్గా నిలిచారు. మరి ఆ సివిల్స్కి రావడానికి ప్రేరణ, స్ఫూర్తి ఎవరు మీకు మార్గదర్శకత్వం చేశారు? అంటే ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి ఒక లెక్చరర్గానో ఇంకేదో కాకుండా సివిల్స్కి రావాలనే కాంక్ష ఎలా మీరు ఎలా చదివారు కూడా దానికి? ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారేనండి సార్. ఆయన చెప్పాను కదా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసేవారు. ఆయన జీవితంలో ఆయన ఉద్యోగరీత్యా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని కలిసేవారు. ఆయనకి వాళ్ళంటే చాలా గురి గౌరవం ఉండేదన్నమాట. ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు, మీరు కూడా అలా అవ్వాలి, ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఐఏఎస్ చదివితే దేశానికి, సంఘానికి ఏదో మంచి చేయవచ్చు అని ఆయన స్ఫూర్తి నాకు చిన్నప్పటి నుంచి అలా ఐఏఎస్ చదవాలి, ఐఏఎస్ పాస్ అవ్వాలని ఎంకరేజ్ చేశారు. అఫ్ కోర్స్ ఐఏఎస్ పాస్ అవుతానా లేనా అన్న డౌట్ కూడా ఉండేది, ఏది గ్యారంటీ లేదు కదా, నువ్వు తప్పు ఐఏఎస్ చదివితే పాస్ అయిపోతావు అని చెప్పేసి. సో ఐఏఎస్ రాకపోతే ఏం చేస్తావు, ఏం చేయగలను అనే డౌట్ కూడా ఉండేది. సో ఎంఎస్సీ అయ్యే వరకు సరేలే, ముందు ఈ పరీక్ష రాశాక అప్పుడు ఆలోచిద్దాము ఏది చేయాలో, ముందు ఈ పరీక్ష దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి చదవాలని చెప్పి. శిక్షణ తీసుకున్నారా సార్ మీరు? తీసుకున్నాను. అంటే నేను ముఖ్యంగా ఇంటి దగ్గరే చదివాను. ఒక 7-8 నెలలు ఇంట్లోనే కూర్చుని, ఏలూరులో మా ఇంట్లో కూర్చుని చదివాను. ఆప్షనల్స్ ఏముండే అప్పుడు? ఆ తర్వాత ఏమో ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అని ఉండేది, అక్కడికి వెళ్ళాను 3 నెలలు కోచింగ్ కోసం. ఆ ఆప్షనల్స్ అది కూడాను చాలామంది, నేను ఫిజిక్స్ చదివాను కాబట్టి అన్ని ఆప్షనల్స్ ఫిజిక్స్ చదివాను అనుకుంటారు. ఆ కాలం ఇప్పుడు నాకు తెలియదు. అప్పుడు మేము 3 లోవర్ పేపర్స్, 2 హైయర్ పేపర్స్, 5 సబ్జెక్ట్స్ రాయవలసి వచ్చేది. నేను ఫిజిక్స్ రాశాను, మ్యాథ్స్ రాశాను, బ్రిటిష్ హిస్టరీ, బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ కూడా ఆప్షనల్గా ఆఫర్ చేశాను.
ఎందుకంటే రావు గారు అన్నారు అన్ని సైన్స్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఆఫర్ చేయకు, మిక్స్ ఉంటే మంచిదని చెప్పేసి. సో కొత్త సబ్జెక్ట్స్ కూడా నా అంతటి నేనే చదువుకున్నాను, ఐఏఎస్ పరీక్ష రాశాను అనమాట. నేను ఒక్కడనే కాదండి, నాలాగే చాలామంది కూడా కాలేజీలో చదివిన సబ్జెక్ట్స్ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ చదువుకుని ఐఏఎస్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు మీరు కలెక్టర్గా చేసిన తర్వాత సర్వీస్ నుంచి లీవ్ తీసుకొని యుఎస్కి వెళ్ళారు, ఎకనామిక్స్ చేశారు కదా సార్. అక్కడి వైభవం మిమ్మల్ని ఆకర్షించి అక్కడనే స్థిరపడేలా చేయలేదా సార్? మళ్ళీ మీరు స్వదేశానికి ఎందుకు వచ్చారు? వైభవం ఆకర్షించడం కాదు, కానీ అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా నువ్వు ఉండిపో, ఇక్కడ పిహెచ్డి చేశాక ఇక్కడనే కెరియర్స్ చేయొచ్చు కదా, అకాడమిక్స్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ ఎందుకు ఐఏఎస్కి వెళ్ళిపోతావు అని అన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రొఫెసర్స్ గారు ఫ్రెండ్స్ అన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎందుకు తిరిగి వస్తావు అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవారు. అల్టిమేట్గా మనం తీర్మానించుకోవాలి కదా. నాకు ఎంతసేపు తిరిగి ఐఏఎస్కి వచ్చేయాలి, ఎందుకంటే ఐఏఎస్ అంటే ఇందులో ఉన్న అవకాశాలు, ఇందులో ఉన్న జాబ్ సాటిస్ఫాక్షన్ వేరే చోట ఉండదేమో అని చెప్పి దీంట్లోకి వచ్చాను. ఎందుకంటే మన జీవితం అంతా వీ హ్యావ్ టు మేక్ చాయిసెస్ కదా. ఆ చాయిసెస్లో నేను ఆ చాయిస్ చేశాను అనమాట. నేను అమెరికాలో ఉండిపోని ఇక్కడికి వచ్చేస్తానని చెప్పేసి. ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటున్నారు కదా సార్. ఇప్పుడు మీరు కలెక్టర్ నుండి ఆర్థిక కార్యదర్శి వరకు ఎన్నో పలు ఉన్నత ఉద్యోగాలు చేశారు. మీ ఉద్యోగ జీవితంలో ఇన్ని దశల్లో ప్రజలకు లేదా ప్రాంతాల అభివృద్ధికి చేసిన కృషి, అంటే నేను ఈ స్థానంలో ఉన్నప్పుడు ఈ పని చేసి నేను చాలా సంతృప్తి పొందాను అని మీరు జీవితంలో చెప్పుకునేటువంటి కొన్ని సంఘటనలు చెప్పండి. రైట్ ఫ్రమ్ కలెక్టర్ టు ఫైనాన్స్ సెక్రటరీ. ఈ చిన్న ఇంటర్వ్యూలో 50 ఏళ్ల కెరియర్లో ఏమి చెప్పాలో నాకు పెద్దగా తెలియట్లేదు, కానీ ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో సాటిస్ఫాక్షన్ వచ్చిన సంఘటనలు ఉన్నాయండి, ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సబ్ కలెక్టర్ పార్వతీపురం చేసినప్పుడు, అది mid-1970s. అప్పుడు ఏంటంటే నక్సలైట్ అజిటేషన్ ఉండేది శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా పార్వతీపురం ఏజెన్సీ ఏరియాలో నక్సలైట్ యాక్టివిటీ ఉండేది. నేను 1974లో పార్వతీపురం వెళ్ళేసరికి ఆ నక్సలైట్ యాక్టివిటీ కొంచెం తగ్గింది. అప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ రీకన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నారు. ఆ రీకన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంటే మేము చాలా కార్యక్రమాలు చేపట్టాము. కానీ నేను ముఖ్యంగా ఒకటి చేసింది ఏంటంటే, అప్పుడు ట్రైబల్స్ని రక్షించడానికి, నాన్ ట్రైబల్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళని రక్షించడానికి చాలా ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అని ఉండేది. అంటే వాళ్ళ డెట్ రిలీఫ్, వాళ్ళ అప్పులు తీసుకుంటే ఆ అప్పులు క్యాన్సిల్ చేయడం, ఒక నాన్ ట్రైబల్స్ బాండెడ్ లేబర్గా చేసి వీళ్ళ భూములు లాక్కుంటే ఆ భూములు మళ్ళీ ట్రైబల్స్కి రిస్టోర్ చేయడం, లా ఇంప్లిమెంట్ చేయడం చాలా కాలం నెగ్లెక్ట్ అయిపోయింది. నేను వెళ్ళాక అది మొదలుపెట్టాను అనమాట. నేను పెద్దగా ఏదో సక్సెస్ పొందానని నేను చెప్పట్లేదు, కానీ నేను చేసిన ప్రయత్నం తృప్తి నాకు చాలా ఉందన్నమాట. అలాగే ఫైనాన్స్ సెక్రటరీ కూడా మీరు ఏపీకి చేశారని అంటారు. ఫైనాన్స్ సెక్రటరీగా చాలా చేసామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఏవో చాలా చేసాం. ఇప్పుడు నాకు మీరు అడుగుతూ ఉంటే నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒకటి మటుకు చెప్పాలి, మనకి ఆర్థిక కొంచెం ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, అప్పులు ఎక్కువ. ప్రభుత్వానికి పాలిటీషియన్స్కి ఖర్చులు పెట్టాలని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి దానివల్లనే కదా వాళ్ళకి పాపులారిటీ వచ్చేది అదంతా. సో ప్రెషర్ ఉండేది. కానీ దాన్ని రిఫార్మ్ చేయాలంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. అలా ఏం చేయాలి? ఆదాయం పెంచుకోవాలంటే పన్నులు పెంచాలి. పన్నులు పెంచడం అంటే ఏ పాలిటీషియన్స్కి ఇష్టం ఉండదు. ఖర్చులు తగ్గించమంటే పాలిటీషియన్స్కి ఇష్టం ఉండదు. ఏం చేయాలని చెప్పి ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయనేమో ఎలా చేయగలనిది అనేవారు. కానీ అప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ఆయన దూరదృష్టి కానీ ఆయన అనుభవం కానీ చెప్పాలి. ఒక వైట్ పేపర్ రాయండి మీరు అన్నారు. సో ఒక వైట్ పేపర్ రాసాం అనమాట. ఏమిటి దాంట్లో మన ఆర్థిక పరిస్థితి, దీన్ని ఎలా మెరుగుపరచాలి, ఏమి చేయాలి, ఎందుకు మనం పన్నులు ఎక్కించాలి, ఎందుకు మనం ఖర్చులు తగ్గించాలని చెప్పేసి. అది ఆయన అన్నారు, మీరు ప్రతి చోట ప్రతి డిస్ట్రిక్ట్లోనూ మీరు ఇలాగ ఆల్ ఇండియా రేడియోకి కానీ వెళ్ళి, న్యూస్ పేపర్లో కానీ వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయండి అని మేం చేసాం. ఆయన చేశారు. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లోనూ మీటింగ్స్ పెట్టారు. మన ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా కూడా పెట్టారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రజల్లో దీనివల్ల కొంచెం విముఖత ఉండాలి. ఏమిటి పన్నులు పెంచుతున్నారు, ఖర్చులు తగ్గించేస్తూ ఉంటున్నారు, సబ్సిడీలు తగ్గిస్తూ ఉంటున్నారు. కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాక ప్రజల్లో ఒక విధంగానూ అర్థమైంది వాళ్ళకి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది. అప్పుడు వాళ్ళలోనే కొంచెం సపోర్ట్ వచ్చింది. సో ఆ వైట్ పేపర్ ఎక్స్పీరియన్స్, ఆ చంద్రబాబు నాయుడు గారు చేయించిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికి కూడా నాకు చాలా ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవాలి. నేను నేర్చుకున్న ఒక లెసన్ అన్నమాట. సార్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అనేది కూడా ఒక పెను సవాళ్లతో కూడినటువంటి అత్యున్నత పదవి.
దేశ శరీరానికి ఆర్థిక శాఖ గుండె అయితే ఆర్బీఐ ఊపిరితిత్తు వంటిది అంటుంటారు. మరి ఈ పదవిలో ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చిన చర్యలు కానీ సంస్కరణలు కానీ క్లుప్తంగా చెప్తారు. ఇవన్నీ 5 సంవత్సరాలు చేశాను, క్లుప్తంగా చెప్పడం ఎంతవరకు వీలవుతుందో తెలియదు. కానీ ఒకటి, ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ సార్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, ప్రైస్ కంట్రోల్, ధరలు అదుపులో ఉంచడం అన్నమాట. ఆ ధరలు అదుపులో ఉంచడానికి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం పెంచడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో ఉన్నారు సార్ మీరు గవర్నర్? 2008 to 2013, 2008 నుంచి 2013 వరకును. అప్పుడు మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చింది, తర్వాత యూరోజోన్ సావరెన్ డెట్ క్రైసిస్ వచ్చింది, తర్వాత టేపర్ ట్యాంట్రమ్స్ అంటే రూపీ ఎక్స్చేంజ్ రేట్ క్రైసిస్ వచ్చింది. అన్నిట్లోనూ సమస్యలు వచ్చాయి, అన్నిట్లోనూ ఛాలెంజెస్ వచ్చాయి. కానీ ఇన్ఫ్లేషన్ గురించి చెబుతున్నాను. ఈ ధరలు అదుపులో ఉంచాలి. ధరలు అదుపులో ఉంచడం అందరికీ ఇంపార్టెంటే, ప్రజలందరికీను. కానీ నాకు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర నన్ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అపాయింట్ చేసినప్పుడు ఆయన కలవడానికి వెళ్ళాను మర్యాదపూర్వకంగా. నన్ను గవర్నర్గా అపాయింట్ చేశారు, మీరు నా మీద నమ్మకం పెట్టి అపాయింట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, వెళ్తున్నాను, మీరు ఏమైనా సలహా ఇస్తారా, మీరు కూడా గవర్నర్ చేశారు కదా, మీరు ఏమైనా సలహా ఇస్తారా అంటే మన్మోహన్ సింగ్ గారు చాలా మర్యాదస్తుడు, ఆయన చాలా మితభాష కదా. ఆయన అన్నారు, సుబ్బారావు నీకంతా తెలుసు కదా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రాలో చేసావు, ఢిల్లీలో చేసావు, నీకు సమస్యలన్నీ తెలుసు, నీకు రిజర్వ్ బ్యాంక్ అంతా తెలుసు, నీకు నేను చెప్పేదే ఉంది, వెళ్ళి నీ సమర్థవంతంగా నీకు తెలిసినంత వరకు చెయ్యి, బాగానే చేస్తావు అన్నారు. నేను లేచి నించున్నాను వెళ్ళిపోవడానికి నన్ను ఆయన డోర్ దాకా సాగనంపుతూ వచ్చి నా భుజం మీద చెయ్యేసి, నీవు సలహా అడిగావు కదా, అంచా సలహా చెబుతున్నాను, రిజర్వ్ బ్యాంక్లోకి నువ్వు వెళ్తుంటే అక్కడ చాలా నువ్వు మర్చిపోతావు, రిజర్వ్ బ్యాంక్లోకి వెళ్ళాక నువ్వు చేస్తున్న పనుల వెనక, నువ్వు తీసుకున్న తీర్మానాల వెనక ప్రజలు ఉన్నారని మర్చిపోతావు, గుర్తుంచుకొని. నాకు ఇప్పుడు ప్రైస్ కంట్రోల్ చేసినప్పుడు అది గుర్తొచ్చిందనమాట. దేశంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ధరలు పెరుగుతూ ఉంటే కష్టపడతారు. అంచేత ఆర్బీఐ ధరలు కంట్రోల్ చేస్తే వాళ్ళు ఎంత సంతృప్తి పొందుతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతారని నాకు ఎప్పుడూ అది మనసులో ఉండేదన్నమాట. ఈ ఆర్డినరీ పీపుల్ని చూసి మనం చేస్తున్నది వీళ్ళ మీద ప్రభావం ఉంటుంది కదా అని, వీళ్ళ జీవితాల మీద ప్రభావం ఉంటుంది కదా అని. ఎప్పుడో ఒకసారి ఆర్బీఐలో మీకు హ్యూమన్ ఇంట్రెస్ట్గా చెప్పాలి, నార్మల్గా మనం ఆ పదవిలో ఉంటే ఎవరన్నా రోడ్డు మీద వాళ్ళు ఫోన్ చేస్తే మన పిఏలు సెక్రటరీలు ఫోన్ మనకివ్వరు. కానీ ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నాగాలాండ్ నుంచి ఒక ఆయన ఎవరో ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎందుకనో వాళ్ళు మా పిఏలు ఎవరు నాగాలాండ్ నుంచి మీతో మాట్లాడుతున్నారన్నారు. ఫోన్ ఇచ్చారు నాకు. ఫోన్ ఇస్తే ఆయన పాపం ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, కానీ హాల్టింగ్ ఇంగ్లీష్లో చెప్పాడనమాట. నాకు 80 సంవత్సరాలు, ఎవరూ లేరు ముందు వెనకాను, ఎప్పుడో ఆర్మీలో ఉండేవాడు, నా పెన్షన్తోనే బతుకుతున్నాను, మీరు ధరలు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను బతకగలుగుతున్నాను అని చెప్పాడు. నాకు చాలా టచింగ్గా అనిపించింది అనమాట. సార్, మీ జీవన ప్రస్థానం చాలా ఆసక్తిదాయకం. మరి మీ ఆత్మకథను కూడా ఏదైనా రాసే ఆలోచన ఉన్నదా, చేశారా? రాశానండి. అంటే రిజర్వ్ బ్యాంక్ పదవి నుంచి 2013లో దిగాను. 2016లో హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి దాన్ని ఆర్బీఐ ఇంగ్లీష్లోనే రాశాను. ఆర్బీఐ అనుభవాల గురించి రాశాను. ఆ పుస్తకం చదివిన చాలామంది, ముఖ్యంగా కుర్రవాళ్ళు అన్నారు, మీ పుస్తకం రాశారు ఆర్బీఐ గురించి, కానీ మీ ఐఏఎస్ రికార్డు గురించి కూడా రాయకూడదా, బాగుంటుంది అన్నారు. చాలా అశ్రద్ధ చేశాను. నేను రాస్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందని కూడాను. కానీ గత 3 ఏళ్లుగా కూర్చుని కోవిడ్ అది వచ్చాక రాసేసాను. ఆ బుక్ జస్ట్ ఎ మర్సనరీ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతోంది. చాలా సంతోషం సార్. మీలో ఒక భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు, ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఉన్నాడు. అంటే త్రివేణి సంగమం వంటి మీ విజ్ఞానంతో నేటి యువతకు మీరు ఇచ్చే ఒక చిన్న సందేశం చెప్పండి. యువతకి సందేశం అంటే చెబుతుంటే నన్ను మీరు తికమక పెడుతున్నారు. కానీ ఒకటి మటుకు చెప్పాలి, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలంటే, చాలామంది నా లైఫ్ కెరియర్ చూసి మీరు చెప్పింది విన్న వాళ్ళు కూడా, ఈయన చాలా సక్సెస్ఫుల్, ఎప్పుడో ఐఏఎస్ పాస్ అయిపోయాడు, తర్వాత గవర్నర్ అయిపోయాడు, ఈయనకి జీవితంలో అదృష్టులు ఏం కలగలేదు అనుకుంటారు. అది నిజం కాదండి. ప్రతి కెరియర్లోనూ, ప్రతి జీవితంలోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కొన్ని సక్సెసెస్ ఉంటాయి, కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి. నా జీవితంలోనూ, నా కెరియర్లోనూ కూడా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు పర్సివియర్. ఇప్పుడు మనం ఫెయిల్ అయిపోతామని భయపడకుండా, ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుని మళ్ళీ మనం నిలదొక్కుని ముందుకు వెళ్దాం అని యువతకి అటువంటి సంకల్పం ఉండాలన్నమాట. అది నాకు వాళ్ళకి చెప్పే సందేశం. చాలా సంతోషం సార్. మా ఆహ్వానాన్ని అంగీకరించి మీరు మీ హృదయాన్ని ఆవిష్కరించారు శ్రోతలతోని. మరి
ఆకాశవాణి పక్షాన మా పక్షాన ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.